అప్పుడప్పుడు చూసారా, మన మంచి కోరుకున్నట్టుగా ఉంటూ మన వెనకాల గోతులు తీస్తారు. ఎవరాళ్ళు? మన వాళ్ళే. అర్థమవుతుందా? మన మంచి కోరుకున్నట్టుగా ఉంటూ మన వెనకాల గోతులు తీస్తారు. దానియేలు మంచి కోరుకున్నట్టుగా ఉంటూ ఆ కాలంలో దర్యావేషు అనేటువంటి రాజు మంచి కోరుకున్నట్టుగా ఉంటూ, దానియేలు ఉంటే మన పప్పులు ఉడకవరా అని అనుకుంటూ కొంతవర్గం వారు ఈ దానియేలు అన్న వాడిని చంపేస్తేనే తప్ప, ఈ దానియేలు అన్న వాడిని భూమి మీద ఉండకుండా చేస్తేనే తప్ప, చెప్పండి, మన ఆటలు సాగవరు అనుకున్నారంట. ఎవరు? అర్థమవుతుందా? అలా అనుకొని దానియేలు మీద చాలా పెద్ద కుట్ర చేశారంట. లాస్ట్కి ఎవరైతే చేశారో చెప్పండి, వారే సింహాలకి బలైపోయారు. తెలుసు కదా? ఒకసారి చూద్దాం. ఎందుకంటే మనం ఈ తరంలో బ్రతుకుతున్నాం కాబట్టి, ఈ కాలంలో బ్రతుకుతున్నాం కాబట్టి, ఆ రోజు దానియేలు జీవితంలో ఏం జరిగిందో ఈరోజు మన జీవితాల్లో కూడా అయ్యే జరుగుతున్నాయి. మనం గుర్తు పెట్టాలి అంటే మనుషులు ఎలాంటి వారో, మనుషుల వారి యొక్క కుయుక్తి ఎలాంటిదో మనకు తెలియాలి అని అంటే ఈరోజు ఆ భక్తుడి గురించి ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి. అర్థమవుతుందా? చూద్దాం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనం నుండి ఒకసారి మనం ఆలోచన చేద్దాం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనం. తన రాజ్యం అంతట పైన అధిపతులుగా ఉండేటికై 120 మంది అధిపతులను నియమించుటకై దర్యావేషునకు ఇష్టమాయెను. అంటే ఆ పట్టణంలో ఉన్నటువంటి ఒక రాజు 120 మంది అధిపతుల్ని ఏర్పరచుకున్నాడంట. దేనికోసం? రాజ్యం కోసం. మీకు అర్థమవుతుందా? రాజ్యం కోసం 120 మంది పెద్దలని దర్యావేషు అనేటువంటి రాజు ఏర్పరచుకున్నాడంట. ఈ 120 మంది పెద్దలకు మళ్ళీ 3 ఉన్నారు ప్రధానులు. ఎవరు వాళ్ళు? చూద్దాం. వారిపైన 3 ప్రధానులుగా నియమించును. మళ్ళీ ఆ 120 మంది పెద్దల పైన ఎవరిని 3గా నియమించాడు? 3 ప్రధానులుగా నియమించాడు. అర్థమవుతుందా? ఆ 3 పేర్లు ఏంటో కిందకి వచ్చేసరికి చెప్తాడు. ఆ 3లో దానియేలు ముఖ్యుడు. మళ్ళీ ఆ 3లో 3 ముఖ్యులు కాదు. ఆ 3లో ఎవరు ముఖ్యులు? దానియేలు ముఖ్యుడు. అంటే దర్యావేషు అనేటువంటి రాజు తన యొక్క రాజ్యం విషయంలో, తన యొక్క రాజ్యమును కాపాడుకునే విషయంలో, తన యొక్క రాజ్యమును లాభ సాధన వైపు నడిపించుకునే విషయంలో, తన యొక్క రాజ్యంలో ఉన్నటువంటి ఆస్తుల విషయంలో, కాపాడుకునే విషయంలో 120 మందిని, ఎంతమందిని? 120 మంది అధిపతుల్ని నియమించుకున్నాడు. నెక్స్ట్ ఆ 120 మందికి మళ్ళీ ఎంతమందిని? 3 ప్రధానులు నియమించుకున్నాడు. ఆ 3లో ఎవరు ముఖ్యుడు? దానియేలు ముఖ్యుడు. అని అంటే ఈ 3 కలిపి, అంటే ఈ 2 ప్రధానులు కలిపి ఎవరి మాట వినాలి? దానియేలు మాట వినాలి. అర్థమవుతుందా? వీళ్ళిద్దరూ ప్లస్ ఆ 120 మంది ఎవరి మాట వినాలి? దానియేలు మాట వినాలి. అంటే రాజు అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు, కానీ సమస్తాన్ని ఎవరికి ఇచ్చేసాడు? దానియేలుకి ఇచ్చేసాడు. బాగా అర్థమవుతుంది మీకు? అర్థమవుతుందా? అంటే రాజ్యం మీద సర్వ హక్కులు ఎవరికి ఇచ్చేసాడంట? ఒక మాట చెప్పాలంటే దానియేలుకి ఇచ్చేసాడు. దానియేలుకి ఎందుకు ఇచ్చేసాడు? కిందకు వచ్చినటువంటి మన వచనాలు మనం చూడగలిగితే ఎందుకు ఇచ్చేసాడంట? రాజునకు నష్టము కలగకుండానట్లు ఆ అధిపతులు తప్పకుండా వీరికి లెక్కలు ఒప్పు చెప్పవలనని ఆజ్ఞ ఇచ్చును. ఏ లెక్కలు? లెక్కలు ఉంటాయి కొన్ని. అర్థమవుతుందా? ఒక వ్యాపారం మన వాళ్ళందరూ కూడా ఫిషర్మెన్స్ కాబట్టి బోటుకి వేటకి వెళ్తారు కాబట్టి అందులో పెద్ద రైతు అన్నవాడికి ఇచ్చేసారు అనుకోండి. పెద్ద రైతుకి ఎందుకు నియమిస్తారు? నమ్మకస్తుడైతేనే నియమిస్తారు. అర్థమవుతుందా? వాడి లెక్కలన్నీ అప్పచెప్తాడు కాబట్టి, చేపలు ఎంత కమ్మాడు, రైతులకి ఎంత ఇచ్చాడు, డీజిల్ ఎంత కొట్టించాడు, దానికి ఎంత అయింది మొత్తం అనే నమ్మకంగా అప్పగిస్తాడు కాబట్టి వాడిని నియమించుకుంటారు. అలాగే ఏ వ్యాపారంలో అయినా సరే ఒకరిని నియమించుకుంటారు. అర్థమవుతుందా? ఏ బిజినెస్లో అయినా సరే. ఎందుకంటే ఆ బిజినెస్ యజమానుడు అక్కడ ఉండలేడు కాబట్టి అక్కడ కొంతమందిని నియమించుకొని వారి ద్వారా కార్యక్రమాలను జరిపిస్తారు. అర్థమవుతుందా? అలాగా ఈ దానియేలుని నియమించాడు. ఎందుకు నియమించాడు? నమ్మకస్తుడిగా ఉన్నాడు. వారు కరెక్ట్గా చేస్తున్నారో లేదో లెక్కలు అప్పచెప్పమని చెప్తున్నాడంట. రాజునికి నష్టం కలగకుండా, ఎవరికి నష్టం కలగకుండా? రాజునికి నష్టం కలగకుండా ఆ అధిపతులు తప్పకుండా వీరికి లెక్కలు ఒప్పు చెప్పవాలని ఆజ్ఞ ఇచ్చును. ఈ దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడే, ప్రధానులోను అధిపతులలోను ప్రఖ్యాత నొంది ఉంటును గనుక రాజ్యమంతటి మీద అతన్ని నియమింపవాలని
రాజు ఉద్దేశించును. రాజ్యం అంతటి మీద ఎవరు నియమిపోవాలని? దానియేలుని ఎందుకు నియమిపోవాలని రాజు ఉద్దేశించాడు? రాజు ఎందుకు ఉద్దేశించాడంటే దానియేలు బహు బుద్ధిమంతుడు, శ్రేష్టమైన వాడు. ఎలాంటి వాడు? కల్లా కపటం లేనివాడు, కుళ్ళు కుట్ర లేనివాడు, కుతంత్రం లేనివాడు, ఎదుటివాడిది దోచుకోవాలి దాచుకోవాలి అనేటువంటి మనసు లేనివాడు ఎవరో చెప్పండి? దానియేలు. ఇలాంటి దానియేలుకు మన రాజ్యం అంతటిని చేతికి అప్పగిస్తే లెక్కలు బాగా చూసుకుంటాడు, నష్టం లేకుండా ప్రతి ఒక్కరిని చూడండి, ప్రతి ఒక్కరిని ఏం చేస్తాడు? మంచి దారిలో నడిపిస్తాడు అని ఒక మంచి ఆలోచనతో దర్యావేసు అనేటువంటి రాజు ఎవరికి అప్పగించాడంట? దానియేలుకి అప్పగించాడు. ఇప్పుడు దానియేలు ఏం చేస్తున్నాడు? ఎవడైనా లెక్కలు సరిగా చెప్పకపోతే రైట్ లెక్కలు ఎందుకు మరికి సరిగా చెప్పట్లేదు అని అడుగుతున్నాడు. అలాగ అడిగేవాడు జనాలకి ఇష్టం ఉంటుందా? ఇష్టం ఉండదు. అర్థమవుతుందా? మంచి ముఖ్యమంత్రి ఉన్నాడు అనుకోండి, చెప్పండి, ఎమ్మెల్యేలకి ఇష్టం ఉంటుందా? ప్రజలకి ఇష్టం ఉంటుందా? ఇష్టం ఉండదు. దోచుకున్నవాడు దాచుకున్నవాడు అనుకోండి, భలే ఇష్టం. అర్థమవుతుందా? కాబట్టి దానియేలు దోచుకున్నవాడు దాచుకున్నవాడు కాదు. దానియేలు ఎలాంటి వాడు అంటే బహుశ్రేష్ఠుడు. ఆయనకి అప్పగించిన పనిని చక్కగా చేయడం తప్ప మళ్ళీ దాచుకోవాలనేటువంటి ఆలోచన లేనివాడు. అధికారం ఇచ్చేసినా సరే ఆ అధికారంతో ఆయన ఆస్తులు కూడబెట్టుకోవచ్చు, అంతస్తులు కూడబెట్టుకోవచ్చు, పొలాలు కొనుక్కోవచ్చు, ఎకరాల సంపద కూడా ఆయన సమకూర్చుకోవచ్చు. కానీ రాజు ఎలాంటి బాధ్యతగా అప్పగించాడో అలాంటి బాధ్యతతోనే చెప్పండి ఏం చేస్తున్నాడంట? నడిపిస్తున్నాడు. అందుకే ఆయన గురించి ఏం రాయబడింది? అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడే ప్రధానులలోను అధిపతులలోను ప్రఖ్యాత నొంది ఉండును గనుక రాజ్యం అంతటి మీద అతను నియమించుకోవాలని రాజు ఉద్దేశించను. అందుకే ఆ ప్రధానులను అధిపతులను రాజ్యపాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలనని ఉండి తగిన హేతువు కనిపెట్టుచుండిరి. ఏదైనా ఒక నింద మోపాలనుకుంటున్నాడు. ఎందుకని చెప్పండి? దానియేలు మీద నింద మోపకపోతే మన మీద పెత్తానం చెప్పండి చలాయిస్తూనే ఉంటాడు. దానియేలు మీద నింద మోపేసాం అనుకోండి, ఇంకా దానియేలు మన మీద అధికారం చలాయించడు. నింద వేసేసాం అనుకోండి, దానియేలుకి మన జోలికి రాడు. ఎందుకంటే రాజు ముంగిటే మనం అందరం అంటే ఏమంటాం? ఇదిగో అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడు అని పెత్తానం అంతా అతని చేతికి అప్పగించేవారు రాజా. ఇదిగో ఆ వ్యక్తి ఇప్పుడు ఏం చేస్తున్నాడు చెప్పండి? అక్కడ అది దోచుకున్నాడు, ఇక్కడ ఇది దోచుకున్నాడు అని మనం చెబితే మన మీద పెత్తానం ఏం చేయడు? చలాయింప చేయడు. ఎందుకంటే వీడు కూడా దారి తెప్పునోడేరా అని అధికారం వాడికి ఇవ్వడు. కాబట్టి మన జోలికి రాడు అని ఎవరి పని మీద ఉన్నారంట? వీళ్ళందరూ దానియేలు తప్పు పెట్టుకుందామని పని మీద ఉన్నారంట. అర్థమవుతుందా? ఇలాంటి ఆలోచనలు మనకు ఉన్నాయేమో 120 మంది పెద్దలు లాంటి వారి ఆలోచనలు. చెప్పండి వాళ్ళు ఏమైపోయారు చెప్తాను లాస్ట్లోకి. అర్థమవుతుందా? 5వ వచనం, మోపవలన నుండి తగిన హేతువు కనిపెట్టుచుండిరి కానీ దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చేయువాడు కాడు గనుక దానియేలులో తప్పైనను లోపమైన కనుగొనలేకపోయిరి. అబ్బా, ఏ తప్పైనను ఏ లోపమైనను చెయ్యువాడు కాడు. రాజ్యం ఎంత నమ్మకంగా అప్పగించాడో అంత నమ్మకంగా కాపాడి రాజుకు లెక్కల చెప్పుడు విషయంలో ఎలాంటి అసమర్థత చూపించేవాడు కాదు, ఎలాంటి తప్పుడు లెక్కలు చూపించేవాడు కాదు. రాజు ఎంత బాధ్యతగా అప్పగించాడో అంత బాధ్యతగా లెక్కలు చెప్పండి చూపించాడు. నమ్మకస్తుడు. కానీ మన ఓడి మీద నేరం వేయాలనుకుంటే నేరం వేయడానికి నేరం చెప్పండి కనిపించట్లా. నిందించాలనుకుంటున్న నింద చెప్పండి కనిపించట్లా. అప్పుడప్పుడు చూసారా, మనం చక్కగా బ్రతికాం అనుకోండి, ఇది బాగా ఎదిగిపోతున్నట్రా, ఇన్ని ఆపాలంటే ఏం చేయాలి? ఏదో ఒకటి రూమర్ క్రియేట్ చేయాలి. ఏదో ఒక రూమర్ క్రియేట్ చేస్తే చెప్పండి ఆగుతాడు. అంటే బాగా బెదకడం ఇష్టం ఉండదు అన్నమాట చాలామందికి. అర్థమవుతుందా? బాగా బెదకడం ఇష్టం లేనటువంటి సమాజం ఉంది. అందుకే మన మీద ఏదో ఒక రూమర్ వేయడానికి ప్రయత్నిస్తారు. ఆనాడు దానియేలు మీద ఇన్ని దుష్ట శక్తులు ఏమండి అందరూ కూర్చొని అలాగే చేస్తున్నారంటే ఈరోజు మనం చేయరా? చేస్తారు ఖచ్చితంగా. అందుకే దానియేలు జీవితం మనకి ఇన్స్పిరేషన్. 5వ అధ్యాయం, అందుకే ఆ మనుషులు అతన్ని దేవుని పద్ధతి విషయమందుకే మరి ఏ విషయమందును అతనిలో లోపం కనుగొనలేమనుకొనిరి. ఏ విషయంలోని? ఒక దేవుని విషయంలోనే అయితేనే ఇతనిలో మనం ఏం పెట్టాలి? లోపం పెట్టాలంటే అనుకున్నారంట. అర్థమవుతుందా? అంటే ఏ విషయంలో అంటే బయట విషయంలో ఏ విషయంలో కూడా ఏ తప్పు చేయట్లేదు. ఒక దేవుని విషయంలోనైతేనే ఇతరులు మన లోపం కనిపెట్టాలండి అనుకున్నారంట. అర్థమవుతుందా మీకు? మరి దేవుని విషయంలో ఏం చేస్తున్నాడండి దానియేలు?
దేవుని విషయంలో ఏం చేస్తున్నాడో కింద వచ్చి మనం చూద్దాం. 6వ వచనం. కాబట్టి ఆ ప్రధానులను అధిపతులను రాజునొద్దకు సందడిగా కూడి వచ్చి, ఎట్లా అనేది సందడిగా కూడి వచ్చి, సందడిగా అంటే ఏంటంటే చెప్పండి. సందడిగా అంటే ఏంటి? పండగ. అర్థమవుతుందా? బాజా భజంత్రీయులు, తాళాలు, సంబరంగా 120 మంది పెద్దలు, ఆ 2 ప్రధానులు, వీళ్ళందరూ సందడిగా డ్యాన్స్లు వేసుకుంటూ వస్తున్నారంట. 7 అబ్బాయి ఇలా వచ్చారంటే చెప్తున్నారంట రాజుకి. ఏం చెప్తున్నారంట? సందడి అంటే ఎంత సంతోషం వాళ్ళకి. ఎవరిని ఇరికించడానికి? దానియేలుని ఇరికించడానికి. బహు సందడిగా రాజు దగ్గరికి వచ్చి ఏమంటారంటే చూడనా, రాజాగు దర్యావేషు చిరంజీవయుందువు గాక. ఏమంటారంటే ఈ దరిద్రులందరూ? రాజాగు దర్యావేషు చిరంజీవి ఎలా ఉంటాడరా? మీరందరూ కూడా ఆయన మీదే పగకెట్టి ఆయన ఆస్తిని చెప్పండి చేయాలనుకుంటున్నారు కదా, మీరు చిరంజీవయుందువు గాక ఎలా దీవిస్తున్నారు మీరు? అర్థమవుతుందా మీకు? అర్థమవుతుందా? మన చెడు కోరుకుండే దరిద్రులు మన దగ్గరికి వచ్చి మంచి కోరుకున్న వారికి మాట్లాడతారు. మన చెడు కోరుకున్న వాళ్ళే, మనం బాగుపడితే చూడలేని వాళ్ళే మన దగ్గరికి వచ్చి ఏమంటారు తెలుసా? చెప్పండి. మంచి కోరుకునే వారుగా, మన మంచి కోరుకునే వారికి మనం మంచిగా ఉంటే వాళ్ళు ఏదో సంతోషపడేవారుగా ఉన్నట్టుగా ఉంటుంది అక్కడ వ్యవహారం. కానీ ముందటి వెర్షన్లో ఏం కనబడుతుంది? రాజు ఆస్తులు దోచుకోవడానికి చూస్తున్నారు వీళ్ళందరూ. కానీ రాజు ఆస్తులు దోచుకోకుండా ఎవరు కాపాడుతున్నారు? దానియేలు కాపాడుతున్నాడు. దానియేలు వీళ్ళందరూ ఏం చేయాలనుకుంటున్నారు? ఏదో ఒక నేరం ఆయన మీద మోపేసి ఆయన చంపేయాలనుకుంటున్నారు. కానీ ఆ విషయాన్ని అంతా ఏమి చెప్పకుండా ఏమంటున్నారు? రాజు దగ్గరికి వచ్చి, రాజాకు దర్యావేషు నువ్వు చిరంజీవి ఉందువు గాక అంటే చెప్పండి సుఖభోగాలతో ఆనందంగా నువ్వు చెప్పండి వండును గాక అంటున్నారు. ఎలా ఉంటారండి? అతనికే నష్టానికి చేకూర్చాలనుకుంటున్న ఈ 120 మంది పెద్దలు, అధిపతులు మళ్ళీ అతని దగ్గరికి వచ్చి ఏమంటున్నారు? రాజాగు దర్యావేషు చిరంజీవి ఉందువుగాక. చూసారు, అలాంటి వాళ్ళు ఉంటారు మన చుట్టూ. గుర్తుపెట్టుకోండి, అలాంటి వాళ్ళు ఉంటారు మన చుట్టూ. మన మంచి కోరుకున్నట్టుగా ఉంటారు, మన మేలు కోరుకున్నట్టుగా ఉంటారు, మనకేదో సహాయం చేస్తున్నవాడుగానే ఉంటాడు. అర్థమవుతుందా? కానీ మన వెనకాలే పెద్ద గొయ్యిదవుతాడు. మన దగ్గరికి వస్తాడు, మనం మాట్లాడతాడు, ఎదుటి వాడి దగ్గరికి వెళ్తాడు, మళ్ళీ వాడు మాట్లాడతాడు, మన మీద నేర ఆరోపణలు చెప్పండి చేస్తాడు. అలాంటి గుంపు ఉందంట. ఆ గుంపు విషయంలో దేవుడు ఏం చెప్తాడు చూడండి. రాజ్యపు ప్రధానులు, సేనాధిపతులు, అధిపతులు, మంత్రులు, సమస్త నాధిపతులు అందరూ కూడి రాజు ఒక ఖండితమైన చట్టం స్థిరపరిచి దానిని శాసనంగా చాటింపజేయనట్లు యాచన చేసిరి. వాళ్ళందరూ వచ్చారంట. అందరూ పార్లమెంటు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, మినిస్టర్లు, మంత్రులు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ మొత్తం అందరికి కదిలేశారంట. కదిలేసి ఆయన దగ్గరకు వచ్చారంట. ఆయన దగ్గర వచ్చి ఏమంటున్నారంట? ప్రపంచ వ్యాప్తంగా ఒక శాసనం మనం చేసేయాలండి అంటున్నారంట. ఎవరెవరు అక్కడ చూడండి, ఎవరెవరని రాయబడింది? రాజ్యపు ప్రధానులు, సేనాధిపతులు, అధిపతులు, మంత్రులు, సమస్త నాధిపతులు అందరూ కూడి రాజు యొక్క ఖండితమైన చట్టం స్థిరపరిచి దానిని శాసనంగా చాటింపజేయనట్లు యాచన చేసిరి. ఎట్లనగా 30 దినముల వరకు నీ యొద్ద తప్ప మరి ఏ దేవుని యొద్దైనను మానవుడి యొద్దైనను ఎవడును ఏ మనవి చెయ్యకూడదు. ఇది చట్టం. అర్థమైందా లేదా మళ్ళీ చెప్పనా? వాళ్ళు చెయ్యమంటున్న శాసనం ఏంటి అని అంటే, దానియేలు ఏ తప్పులోనూ దొరకట్లేదు, ఏ నేరంలోనూ దొరకట్లేదు. ఏ తప్పులైనా ఏ నేరంలోనైనా చూద్దామనుకుంటే దానియేలు ఎక్కడా కూడా తప్పు చేయట్లేదు. ఇప్పుడు దానియేలు ఏ విషయంలో పెట్టుకోవాలా? ఒక దేవుని విషయంలోనే పెట్టుకోవాలి. అర్థమవుతుందా? ఒక దేవుని విషయంలోనే అతను రాజీ పడకుండా దేవునికి ముమ్మారులు ప్రార్థనలు చేస్తాడు. ఇప్పుడు ముమ్మారు ప్రార్థనలు చేస్తున్నటువంటి దానియేలు మనం అడ్డుకోవాలి అని అంటే 30 దినాలు ఏ మానవుడు ఏ దేవునికి ఏ మనిషినికి పూజించకుండా కేవలం నీకే పూజించాలి. ఇది చట్టం, ఇది శాసనం చేసేయను అంటున్నారు. ఇప్పుడు దానియేలు ఏం చేయాలి చెప్పండి? ఆ శాసనం చేశారనుకోండి, ఇప్పుడు దానియేలు ఏం చేయాలి? యెహోవాకు ప్రార్థన చేయకుండా రాజు దగ్గరికి వచ్చి రాజుకు నాస్తంగా చెప్పండి మొక్కాలి. అర్థమవుతుందా మీకు ప్లాన్? ఇప్పుడు దానియేలు మొక్కుతాడంటారా? ఏంటి మనమైతే ఏం చేద్దాం బాబు? సింహానికి బలైపోయే కంటే చెప్పండి ఏం చేద్దాం? ఆడికి ఏదో దండం పెట్టేస్తే పోయేది బాధ,
సింహాల నోట్లో పడిపోతామా అంటాం మనం. సింహాల వరకు అవసరం లేదండి మనకైతేనే. అర్థమవుతుందా? ఎవడన్నా దారెట్టుకు పోయి ఉండడు వచ్చి కత్తెట్టుకొని పీక మీద పెట్టాడు అనుకోండి, చెప్పండి, ఆ రోజుతో భక్తి లేదు, బైబిల్ లేదు, సరైన ఆయన అంటాం మనం. అర్థమవుతుందా? కానీ రాజు దగ్గరికి వచ్చి ఎలాంటి కుట్ర చేశారంటే వీళ్ళందరూ అధిపతులండి, ప్రధానులండి, న్యాయాధిపతులండి, మినిస్టర్లు, హోమ్ మినిస్టర్లు, మంత్రులు, నాయకులు, మొత్తం అందరూ ఆ రోజు రాజ్య పాలనలో ప్రధానులుగా ఉన్నవారు ఎవరో ఈరోజు వీళ్ళే. అర్థమవుతుందా? ఆ పోస్టులు ఈ పోస్టులు ఏం తేడా లేదు, పోస్టులు మారే అంతే, పేర్లు. ఓకేనా? వీళ్ళందరూ వచ్చి ఏం చేస్తున్నారంటే శాసనం 1 నెల రోజుల వరకు ఎవరికి, ఏ మానవుడికి మొక్కకూడదు, ఏ దేవునికి మొక్కకూడదు, మీకు మాత్రమే మొక్కాలి అని స్థిరపరిచి దానిని శాసనంగా చాటింపు చేయనట్లు యాచన చేసిరి. ఎట్లనగా 30 దినముల వరకు నీ యొద్ద తప్ప మరి ఏ దేవుని యొద్దైనను మానవుని యొద్దైనను ఎవడును ఏ మనవి చేయకూడదు. ఎవడైనా చేసిన ఎడల వాడి సింహముల గుహలో పడద్రోయబడును. రాజా, ఈ ప్రకారముగా రాజు శాసనం ఒకటి పుట్టించి మాదీల యొక్కయు పారసీకుల యొక్కయు పద్ధతిని అనుసరించి స్థిరముగా శాసనముగా ఉండినట్లు దాని మీద సంతకం చేయమని మనవి చేసిరి. ఏం చేయాలి ఇప్పుడు? సంతకం. అర్థమవుతుందా? ఒక్కసారి రాజు సంతకం చేసాడు అనుకోండి, అజ్జో చెప్పండి, పాస్ అయిపోయినట్టే. అర్థమవుతుందా? అది పాస్ అయిపోయిందా, ప్రపంచంలో ఎవడో కూడా దాన్ని అధిగమించడానికి లేదు ఇంకా. అర్థమైందా మీకు? నరేంద్ర మోదీ ఉన్నాడు, ఒక శాసనం జియో పాస్ చేస్తాడు అనుకోండి, ఇప్పుడు మన దేశం వల్ల పాటించాలా పాటించకూడదా? ఖచ్చితంగా పాటించాలి. పాటించలేదనుకోండి ఆడు భారతదేశ పౌరుడు కాదు అని తీసిపడేస్తారు. అర్థమవుతుందా? పౌరస్థితి ఉన్న ప్రతి ఒక్కడు కూడా మన దేశానికి ప్రధానమంత్రి ఏదైతే చెప్పాడో అదేం చేయాలి? చెయ్యాలి. ఆ రోజు రాజ్యానికి ఎవరు? దర్యావేషు ఒక్కసారి సంతకం చేసాడా అది ప్రతి ఒక్కరు ఏం చేయాలి? పాటించాలి. శాసనం జరిగిపోయింది. ఇప్పుడు పెద్దలందరూ కూర్చొని అయ్యా అదిగో ఇలాంటి శాసనం ఒకటి చేయాలనుకుంటున్నాం, ఆమోదయోగ్యమా? మీ అందరికీ ఆమోదయోగ్యం అయితే నాకు కూడా ఆమోదయోగ్యమే. అయితే నువ్వేం చేయి? సంతకం పెట్టు. సంతకం ఇంపార్టెంట్. సంతకం పెట్టకపోతే మళ్ళీ మార్చేస్తావేమో నువ్వు. కాబట్టి నువ్వేం చేయి? సంతకం పెట్టాను. సంతకం పెట్టించుకున్నారండి. 9 చదవండి. కాగా రాజాగు దర్యావేషు శాసనం రాయించి సంతకం చేయించేశారండి. ఇట్టి శాసనం సంతకం చేయబడినని దానియేలు తెలుసుకొనిను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారంగా దినము 3 మోకాళ్ళలోని తన ఇంటిపై గది కిటికీలు వెరుసలేము తొట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచు వచ్చును. శాసనం జరిగిన అది తెలిసిన ఎవడొస్తాడో రండి, నన్ను ఏం చేస్తారో చేసుకోండి, నా దేవునికి 3 చెప్పండి, నేను ప్రార్థనలు చేయక మానను. ఏం భక్తి అండి! హ్యాట్సాప్. మనం చేస్తామా భక్తి? చెప్పండి, మనం చేస్తామా భక్తి? చెయ్యం. సింహాలు బోనులో వేసేస్తారన్న శాసనం వచ్చినా చెప్పండి, ఆ శాసనం తెలిసినా తన మునిపిటి ఎలాగైతే దేవునికి భక్తి చేసాడో అదే విధంగా వెళ్ళిపోయాడంట, పై గదికి వెళ్ళిపోయాడంట, కిటికీలు తెచ్చాడంట, ప్రార్థన చేసుకుంటాడంట. ఏం భక్తి అండి! ఆ భక్తి ఉంది ఈరోజు మనకు. చంపేస్తారని తెలుసు, సింహాలకి బలైపోతాడని తెలుసు, రాజు శాసనం జరిగింది అంటే దాన్ని ఎవడైనా పాటించాలనే విషయం తెలుసు. కానీ రాజు శాసనాన్ని పక్కన పెట్టాడు. యథావిధిగా దేవుని ఎలా అయితే ప్రార్థించుకుంటున్నాడు అలాగే యథావిధిగా తన యొక్క 10 గదికి వెళ్ళిపోయాడు, కిటికీలు తెరిచాడంటండి, కిటికీలు తెలిసి ప్రార్థన చేసుకుంటున్నాడంట. అలా చేసుకుంటుండగా చూడండి ఎవరు వచ్చారు. ఆ మనుషులు గుంపు కూడి వచ్చి దానియేలు తన దేవునికి ప్రార్థన చేయుటయు ఆయనను బతిమాలుకొనుటయు చూచి రాజు ప్రార్థన చేయుచు ఆయన స్తుతించుచు వచ్చును. ఆ మనుషులు గుంపు కూడి వచ్చి దానియేలు తన దేవునికి ప్రార్థన చేయుటయు ఆయనను బతిమాలుకొనుటయు చూచి
రాజు సముఖమునకు వచ్చి శాసన విషయమును బట్టి, రాజా, 30 దినముల వరకు నీకు తప్ప మరి ఏ దేవునికైనాను మానవునికైనాను ఎవడైనా ప్రార్థన చేయకూడదు. ఎవడైనా చేసిన ఎడల వాడు సింహాల గుహలో పడద్రోయబడినని నువ్వు ఆజ్ఞ ఇయలేదా అని అడిగారంట. మళ్ళీ ఎవరిని తీసుకొచ్చి అడిగారంట? దానియేలుని రాజు సముఖం ముందుకు తీసుకొచ్చి 30 రోజులు ఏ మానవుడైనా సరే, ఏ మానవుడి దగ్గరైనా, ఏ దేవుడి దగ్గరైనా సరే శిరస్సు వంచి మనవి చేసుకోకూడదు అన్న ఆజ్ఞ నువ్వు ఇచ్చావు కదా, గుర్తుందా అని అడిగారంట. అలాగే ఆజ్ఞ నువ్వు ఇచ్చావు, కానీ ఆ ఆజ్ఞ ఎవరు మీరారు? దానియేలు మీరాడు. దానియేలుకి రాజు ఎలాంటాడు? బహు ఇష్టడు, తెలుసా? అమితంగా ప్రేమిస్తాడు. ఎందుకంటే రాజ్యం విషయంలో చక్కగా పాలన చేశాడు కనుక, తన రాజ్యం అంతటి విషయంలో నమ్మకస్తుడిగా ఉన్నాడు కనుక, అప్పుడు రాజుకి అర్థమైందంట, అరే మర్చిపోయినరా, దానియేలు దేవునికి బహు ఇష్టడు. దానియేలు తన దేవుని తప్ప ఎవరిని కూడా కొలవడు. అయితే కుట్రంతా వీళ్ళే చేసుంటారు అని అనుకున్నాడు. కానీ తీర్మానం అప్పటికి రాలేదు. అప్పుడు రాజు దగ్గర తీసుకొచ్చిన తర్వాత ఏం జరుగుతుందో చూడండి అని మనం వచ్చాయిగా. రాజు మాదీయుల యొక్కయు పారసీకుల యొక్కయు పద్ధతి ప్రకారం ఆ సంగతి స్థిరము, ఎవరును దాన్ని రొద్దుపరచ జాలరను. ఎవరు ఇంకా దాన్ని రొద్దుపరచ జాలరు. ఒక్కసారి శాసనం లిఖించబడిందా, దాన్ని రద్దు చేయడానికి హైకోర్టు తీర్పిచ్చింది అనుకోండి, దాన్ని మళ్ళీ రద్దు చేయగలవు నువ్వు? చెప్పండి, రద్దు చేయడానికి కావద్దు. హైకోర్టు తీర్పు ఇచ్చింది అని అంటే, సుప్రీంకోర్టులు ఇవన్నీ కూడా తీర్పులు ఇచ్చాయి అని అంటే చెప్పండి ఏమైపోతాయి? దాన్ని పాటించాలి. ఇంకా అర్థమవుతుందా? కానీ దాన్ని రద్దు చేయడం అవదు. ఇప్పుడు దానియేలు ఏం చేయాలి? చెప్పండి? సింహాల బోళ్ళు వేసేయాలి. సింహాల బోళ్ళు వేయడానికి రాజుకి మనస్సు రావట్లా. మీకు క్వశ్చన్ చెప్పమంటారా? మన యథార్థంగా బ్రతికమనుకోండి, ఒక్కరిని సంపాదించుకున్న చాలు, ఆ ఒక్కరిని మన పరలోకానికి తీసుకుపోతాం. రాజుని సంపాదించుకున్నాడు ఎవరు తెలుసా? దానియేలు. కుళ్ళు, కుట్ర, కుతంత్రాలు, ఆస్తులు సంపాదించుకోవడానికి ఏమండి ఎకరాలు సంపాదించుకున్న నరేంద్ర మోడీ కూడా చెప్పండి సింగిల్ కార్ట్ స్థలములోనే అని పాతేస్తారు, తెలుసా మిషన్? మరి ఎకరాలు సంపాదించుకున్న పెట్టుకుపోటు ఎవడో పెట్టుకెళ్ళడం. సింగిల్ కార్ట్ స్థలంలోనే పాతేయాలి. చెప్పండి, 6 అడుగులు పొడవు, 3 అడుగుల ఎడలిపి. ఇంత ఇచ్చారంటే ఇంత ఇచ్చారు. మరి అదేనా నీ ఆస్తి? అదే నీ ఆస్తి. మరి ఇంత సత్యం తెలిసిన మనుషులు ఎందుకని భూమి మీద బ్రతికినప్పుడు కొట్లాట్లు, గొడవలు, ఒకడి మీద ఒకడు కరుచుకోవడం. దానియేలు విషయంలో చేసిన ఆ దరిద్రులకు విజ్ఞత లేదు, తెలుసా? అందుకే దానియేలు ఈ భూమి మీద ఉన్నంత శాశ్వతం కాదు, ఒకటే శాశ్వతం. ఏదో తెలుసా? యథార్థంగా బ్రతుకు అనుకున్నాడు. అందుకే ఎవరు మనసు గెలుచుకున్నాడు తెలుసా? దానియేలు రాజు మనసు గెలుచుకున్నాడు. చూడండి రాజు ఏమైపోతున్నాడు చూడండి ఇప్పుడు. అందుకు వారు చెరపట్టబడిన యూదుల్లోనున్న ఆ దానియేలు నిన్నే గాని నీవు పుట్టించిన శాసనమునే గాని లక్ష్య పెట్టగా అనుదినము ముమ్మారు ప్రార్థన చేయించు వచ్చుచున్నాడని రాజు మాట విని బహుగా వ్యాఖ్యలపడి బాధపడిపోయాడు. బహుగా వ్యాఖ్యలపడి అంటే దుఃఖిస్తున్నాడు, హృదయానికి నొచ్చుకుంది. ఎందుకంటే ఇప్పుడు దానియేలు సింహాల బోన్లో వేసేయాలి. మరి రాజు ఆ మాట విని బహుగా వ్యాఖ్యలపడి దానియేలును రక్షింపవలనని తన మనసు దృఢపరుచుకొని సూర్యుడు అస్తమించే వరకు అతన్ని విడిపించుటకు ప్రయత్నం చేసిన. సూర్యుడు అస్తమించే వరకు అతన్ని విడిపించడానికి ప్రయత్నం చేశాడు. చేసిన అవుతుందా? అవదండి. ఇంకా ఒక్కసారి శాసనాన్ని చేసిన తర్వాత రద్దు చేయడం అవదు. దానియేలు వినిపించాలనుకున్నాడు. ఎందుకు వినిపించాలనుకున్నాడు? దానియేలు ఎలాంటి వాడో రాజుకు తెలుసు. మనం ఎలాంటి వారు మన పక్కన వాళ్ళు తెలుస్తుందా? ఒకసారి ఆలోచించండి. మనం ఎంత యథార్థవంతులో పక్కన వాళ్ళు తెలియాలి. ముందు ఒక మాట, వెనకాల ఒక మాట ఆడే వరకు మనం ఉండకూడదు. మనం మాట్లాడితే ఒకటే మాట్లాడినట్టుగా ఉండాలి. వాడు ముందాలు ఉన్న ఒకటే మాట్లాడినట్టుగా ఉండాలి, వెనకాలకి వెళ్ళినా
ఒకటే మాట్లాడినట్టుకుండాలి. యథార్థత సంపాదించుకోండి. యథార్థత సంపాదించుకున్నాడు ఎవరి దగ్గర? రాజు దగ్గర. రాజు అంతటి వాడు దానియేలుని రక్షించాలని సతమతం అయిపోతున్నాడు. ఎంత గొప్ప పేరు సంపాదించుకుంటుంటాడండి. అవునే కదా? ఆ రాజు ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే చూడండి, ఆ మనుషులు దీన్ని చూసి రాజు సన్నిధికి మళ్ళీ సందడిగా కూడొచ్చారండి దరిద్రులందరూ. సందడి ఎందుకు సందడి? ఒక నిరపరాధిని అప్పగించేస్తున్నారు, ఒక నిజాయితీ పరుడిని ఏం చేస్తున్నారు? చంపేస్తున్నారు. వీళ్ళకి సందడి ఏ విషయంలో సందడి? వీళ్ళకి ఏ విషయంలో సందడి అంటే దానియేలు చచ్చిపోతే ఏమొస్తాయి? మనకి ఆస్తులు వస్తాయి. దానియేలు చచ్చిపోతే ఏమొస్తాయి? ఇప్పుడు చెప్పండి. రాజ్యాలు విభాగించేసుకోని చెప్పండి, పంచేసుకోవచ్చు. దోచుకున్నవాడికి దోచుకున్నంత. అందుకే సందడి వాళ్ళకి. చూడండి, సందడిగా కూడొచ్చి ఏం చేస్తున్నారంటే వాళ్ళు, రాజా రాజా, రాజు స్థిరపరిచిన ఏ శాసనము కానీ తీర్మానం కానీ ఎవడను రద్దుపరచజాలడు. వీళ్ళందరూ కూడొచ్చి మళ్ళీ అదే విషయం చెప్తున్నారంట. రాజా, ఏ శాసనమైన రద్దుపరచజాలడు, అది మాదీయులకును పారసీకులకును విధి అని తమరు తెలుసుకునే వాళ్ళని మళ్ళీ ఏమంటారంట? అది ఆ ప్రజలకి ఈ ప్రజలకి చెప్పండి శాసనం అని మీరు తెలుసుకోండి. మీరు ఏమైనా మళ్ళీ దాన్ని రద్దు చేయాలనుకుంటున్నారా? రద్దు చేయడానికి అవదండి అంటున్నారు మళ్ళీ ఆయన దగ్గరికి వచ్చి. అలాగన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు చూడండి, ఎలాంటి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు చూడండి ఒకసారి. అంతలో రాజు ఆజ్ఞ ఇచ్చేశాడు. సూర్యుడు అస్తమించేశాడు. సూర్యుడు కిందకి వెళ్ళిపోతున్నాడు. సూర్యుడు అస్తమించిన తర్వాత ఇంకేమీ లేదు. ఇంకా రాజు ఎవరినంట ఆజ్ఞ ఇక పొంట్రోతులు దానియేలుని పట్టుకొని పోయి సింహాల గుహలో పడద్రోయిగా రాజు, నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించనని దానియేలుతో చెప్పును. ఏం పలికాడని మాట. నువ్వు అనుదినం నువ్వు సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించును కాక నమ్మాడా? లేదప్పుడు రాజు కూడా దానియేలు నమ్మిన దేవుని నమ్మాడు. అలాంటి బ్రతుకు మనం బ్రతకగలుగుతున్నావా? చెప్పండి. రాజు దానియేలు ఏ దేవుడైతే నమ్మాడో, దానియేలు ఏ దేవుడైతే నమ్మాడో అదే దేవుడు నిన్ను కాపాడును గాక అన్నాడంటే నిజంగా దానియేలు నమ్మిన దేవుడు శక్తివంతమైన వాడని నమ్మాడని రాజు. ఎందుకంటే మనుషులుగా మా ప్రయత్నాలు అన్నీ ఏమైపోయి వృధా అయిపోయి, నేను ఎలాంటి ప్రయత్నం చేసినా నేను రక్షించుకోలేకపోయాను. నేను ఇంకా నీ దేవుడే నేనేం చేయాలి? రక్షించాలి అన్నాడు. అలాగన్న తర్వాత రాజు ఏం చేస్తున్నాడు చూడండి. వారు ఒక రాయి తీసుకొని వచ్చి ఆ గుహ ద్వారమున వేసి దాన్ని మూసిరి మరియు దానియేలును గూర్చి రాజు యొక్క తీర్మానం మారినేమో అని. చూసారా? దానియేలు విషయమై రాజు తీర్మానం మారినేమో అని రాజు ముద్రను అతని అధికారుల ముద్రను వేసి దానిని ముద్రించి. చూసారా ఎంత పగటపందిగా వాళ్ళు ప్లానింగ్లు చేస్తున్నారు చూడండి. ఒకవేళ రాజు తీర్మానం మారిపోతే తీసేస్తాడేమో, మళ్ళీ దానియేలు బయటకు వచ్చేస్తాడేమో అని బండేసి దాని మీద ముద్ర కూడా వేసారంట. ఇది శాసనం ఎవరితో తెలుసా? రాజు చేసిన శాసనం అని ముద్ర వేశారంట. అంటే బండ యాత్రండి, ముద్రలు అయ్యి ఎవరు వాళ్ళు వేసారు అనుకోండి, ఖచ్చితంగా ఆ బండ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ మోర్ చూసిన తర్వాత ఎవరు తీయకూడదని ఆజ్ఞ. అంత పగటపందిగా ప్లాన్ చేస్తారు. ఎవరి మీద? దానియేలు మీద. ఈరోజు మన మీద కూడా అంత పగటపందిగా ప్లాన్ చేసే వాళ్ళు ఉన్నారు బయట, తెలుసా? ప్రభుత్వాలకు అప్పగించాలని కపట సహోదరులు ఎంతోమంది ఉన్నారు మన చుట్టూ. కానీ మన విశ్వాసం ఎవరు? మనం దేవుని మీద. వాళ్ళతో మనం పోరాడకూడదండి, అవసరం లేదు. దానియేలు పోరాడాడు వాళ్ళతోనే. దానియేలు ఏమైనా గొడవలు పెట్టుకున్నాడు వాళ్ళతో వెళ్ళి? ఎవరి మీద ఆధారపడ్డాడు? కేవలం దేవుడి మీద ఆధారపడ్డాడు. దేవుడి మీద ఆధారపడిన తర్వాత ఏం జరిగింది చూడండి. అంతటా రాజు తన నగరానికి వెళ్ళి ఆ రాత్రి అంతా ఉపవాసం ఉన్నాడంట. నాట్య వాయిద్యములను జరగనేలేదంట. రాజనగరంలో ఏముంటాయి చెప్పండి? సింధులు, ఆర్భాటాలు, చెప్పండి, నాట్యాలు, విందు వినోదాలు ఉంటాయి. ఉపవాసం ఉన్నాడు. ఆ రోజు నగరంలో ఎలాంటి నాట్యములు కానివచ్చు, వాయిద్యములు కానివచ్చు వద్దురా అన్నాడు ప్రజలందరితో. ఎందుకు వద్దు రాజా అంటే, రాజ్యాన్ని కాపాడిన ఒక యథార్థవంతుడిని చెప్పండి
మరణానికి అప్పగించేసాం ఈరోజు మనం. అతడు ఆ గుహలో నలిగిపోతున్నాడు. అతడు ఆ గుహలో ఏమైపోతున్నాడో తెలియదు. ఇప్పుడు మనకి విందులా, వినోదాల, కార్యక్రమాల వద్దు అని చెప్పాడండి ప్రజలతో. చూసారా, యథార్థంగా బ్రతికిన వాడికి ఈ పేరు ఉంటుంది ఎప్పుడు కూడా. నీతిగా బ్రతికిన వాడికి ఈ పేరు ఉంటుంది ఎప్పుడు కూడా. ఆ బ్రతకాలి మనం. రాజే తన ప్రజలుగా శాసనం చేసాడు అంటే వద్దు, విందు వినోదాలు వద్దు అని చెప్పాడు అంటే రాజు ఎందుకు వద్దు అన్నాడు ప్రజలు గ్రహించలేరా? గ్రహించగలరు. ఎంత అమితంగా దానియేలు ప్రేమిస్తున్నాడో ప్రజలందరికీ తెలుసు. అందుకే రాజు ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడంట, అంతటా రాజు తన నగరానికి వెళ్ళి ఆ రాత్రి అంతా ఉపవాసం ఉండి నాట్యము వాయిద్యములను జరగనీయలేదు. అతనికి నిద్ర పెట్టకపోయిను. తెల్లవారుజామున రాజు వేగిరమే లేచి సింహముల గృహం దగ్గరకు త్వరపడిపోయిను. అతడు గుహ దగ్గరకు రాగానే దుఃఖ స్వరముతో, ఎలాంటి స్వరముతో? దుఃఖ స్వరముతో అంటే తెలుసు కదా. దానియేలు ఉన్నావా? దుఃఖముగా. దానియేలు చూసారా, ఎనర్జీగా ఉన్నప్పుడు ఒకలా మాట్లాడతాం. గుండె భారంతో నిండిపోయింది అనుకోండి, దుఃఖంతో నిండిపోయింది అనుకోండి, మాట రాదు తెలుసా. అలాంటి దుఃఖ స్వరంతో ఏమని పిలుస్తున్నాడని చూడండి. గుహ దగ్గరకు రాగానే దుఃఖ స్వరంతో దానియేలును పిలిచి, జీవం గల దేవుని సేవకుడమైన దానియేలు, నిత్యము నువ్వు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలనా అని అతనిని అడుగును. చూసాడండి, ముఖాన్ని చూశాడు. అమ్మ బాబాయ్ బతుకున్నావు అంటే నీ దేవుడు నిన్ను రక్షించాడు రా దానియేలు. దేవునికి నిజంగా మహిమ కలిగించాడండి ఆ రోజు. నిజంగా నువ్వు బ్రతుకున్నావంటే కేవలం ఎవరి శక్తి తెలుసా? కేవలం నువ్వు నమ్ముకున్న దేవుని శక్తి తప్ప, చెప్పండి, మనుషులకు ఎవరికి కూడా సాధ్యము కాదు. అందుకే ఏమన్నాడు చూడండి, రాజు ఏమన్నాడు చూడండి. అందుకు దానియేలు, జీవం గల దేవుని సేవకుడైన దానియేలు, నిత్యము నువ్వు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలనా అని అతనిని అడుగును. అందుకు దానియేలు అంటున్నాడండి, రాజు చిరకాలం జీవించునుగాక. నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితిని గనక ఆయన తన దూతను నంపించి సింహములు నాకు ఏ హానియు చేయకుండా వాటి నోళ్ళును మోయించెను. రాజుని దీవించాడు. ముందు వచ్చిందో తెలుసా? చిరకాలం, చెప్పండి, చిరకాలం ఆ దరిద్రులు దీవించిన దీవెన కాదు. ఇప్పుడు యథార్థమైనటువంటి సేవకుడు దీవించిన దీవెన వారు దీవించారు. ఆ దీవెన ఉంటుందా? చెప్పండి, ఎవరు దీవించారు? యథార్థవంతుడైనటువంటి దానియేలు దీవించాడు. ఎలా దీవించాడు? అందుకు దానియేలు, రాజు చిరకాలం జీవించునుగాక. నేను నా దేవుని దృష్టికి నిర్దోషంగా కనబడుతుని గనక ఆయన తన దూతను పంపించి సింహములు నాకు ఏ హానియు చేయకుండా వాళ్ళ నోలును మూయించును. రాజా, నీ దృష్టికి నేను నేరం చేయువాడును కానుగాదా అనను. రాజు ఇందును గూర్చి అతి సంతోషభరితుడై దానియేలును గుహలో నుండి పైకి తీయడని ఆజ్ఞేయగా బంట్రోతులు దానియేలును బయటికి తీసిరి. అతడు తన దేవుని యందు భయభక్తులు గలవాడైనందున అతనికి ఏ హానియు కలగలేదు. రాజు ఆజ్ఞేయగా దానియేలు మీద నింద మోపిన మనుషులను వారు తోడుకొని వచ్చి సింహముల గుహలో పడదేశారు. ఇప్పుడు ఎవరిని పడేశారు చెప్పండి? ఎవరిని పడేశారు? ఎవడ ఎత్తినది వాడే, చెప్పండి, కోస్తాడు. అర్థమవుతుందా? ఎవడు విత్తింది వాడే కోస్తాడు. ఎవరు కుట్ర పొందారు దానియేలుని చంపేయాలని? ఈ 120 మంది పెద్దలు, ఈ ప్రధానులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు దానియేలు భూమి మీద లేకుండా చెప్పండి చేసేయాలంటున్నారు. ఇప్పుడు ఒక విషయం ఆలోచన చేయండి. మనం దేవుని నమ్ముకున్న బిడ్డలం కాబట్టి ఎవరి మీద ఎలాంటి చెడు ఆలోచనలు మనకు ఉండకూడదు. గుర్తుపెట్టుకోండి. దానియేలు విషయంలో చేసినటువంటి ఆ దరిద్రులు ఇప్పుడు ఎక్కడికి ఏర్పడ్డారంటే వెళ్ళి చెప్పండి, సింహాల గుహలో పడ్డారంటే. ఎందుకు పడ్డారు? వారు ఏదైతే తప్పుని చేశారో ఆ తప్పును వారే అనుభవించారు. ఈరోజు మన దేవుని బిడ్డలుగా ఉన్నాం కాబట్టి ఎవరి మీద చెడు అభియోగం కానివచ్చు, చెడు అభిప్రాయం కానివచ్చు, ఒకడి ఆస్తిని దోచుకోవాలని కానివచ్చు, ఒకడి అంతస్తుని దోచుకోవాలని కానివచ్చు, ఒకడి మీద చెడు ప్రయోగం కానివచ్చు, మనం ఎప్పుడు కూడా చేయకూడదు. అందుకే వారు చేసింది ఎవరి మీదకి వచ్చింది? రాజు ఆజ్ఞేయగా దానియేలు మీద నింద మోపిన ఆ మనుషులను వారు తోడుకొని వచ్చి
సింహముల గుహల పడద్రోసిరి, వారిని వారి కుమారులను వారి భార్యలను పడద్రోసిరి. వారు గుహ అడుగునకు రాకమునిపే సింహముల పాలైరి. గుహ అడుగుమునికే. అర్థమవుతుందా? గుహ ఎక్కడో ఉంటుంది. గుహ అంటే తెలుసు కదా, సింహం నివసించే. చెప్పండి. అది ఈ ఎంట్రన్స్లోని వీళ్ళు పడేసిన వెంటనే అడుగునికి రాకముందు వీళ్ళు ఏం చేశారంట చెప్పండి? తినేసేయండి. తినేయడం అంటే మామూలు తినేయడం కాదు. కింద వచ్చిన చదవండి ఎలా తినేసేయో చెప్తున్నాడు. వారు గుహ అడుగునకు రాకమునిపే సింహముల పాలైరి. సింహములు వారి ఎముకలను సైతము పగలగొరికి పొడి చేసి అంట. ఏం చేసేయంట? పొడి చేసేయండి. చూడండి ఎలాంటి చావు తెచ్చారు. అర్థమవుతుందా? కాబట్టి ఎప్పుడు ఎవరి మీద ఎలాంటి సుప్రయోగం మనం చేయకూడదు. మన దేవుని బిడ్డలం. మీరు ప్రేమ చూపించండి ఇతరులకు, ఆ ప్రేమ నీకు వస్తుంది. నువ్వు పగ చూపించావా, ఆ పగే నీ దగ్గరికి వస్తుంది. ఆ తర్వాత దానియేలు ఎలా బ్రతికాడు ఒకసారి చూడండి. అప్పుడు రాజు దర్యావేషు లోకమంతటా నివసించు సకల జనులకును రాష్ట్రములకును ఆయా భాషలు మాట్లాడు వారికిని ఇలాగ రాయించిన శాసనం ఇప్పుడు రాయిస్తున్నాడు. సకల జనులకును సకల జనులకు రాయిస్తున్నాడు. ఏమని రాయిస్తున్నాడు? మీకు క్షేమాభివృద్ధి కలుగును గాక, నా సముఖమును నియమించిన దేమనగా నా రాజ్యములోని సకల ప్రభుత్వములు ఎందండు నివాసులు దానియేలు దేవునికి భయపడుచు ఆయన సముఖమున వణుకుచుండవలను. ఆయనే జీవము గల దేవుడు, ఆయన యుగ యుగములు ఉండువాడు. ఆయన రాజ్యము నాశనము కానేరదు, ఆయన ఆధిపత్యము తుదమట్టుకును ఉండును. ఏమని రాయించాడండి? సకల ప్రజలకు రాయించాడంట, రాష్ట్రములకు రాయించాడంట, ప్రభుత్వాలకు రాయించాడంట. ఏమని? దానియేలు నమ్మిన దేవుడు మామూలు దేవుడు కాదండి. అద్భుతం కదా చెప్పండి. సింహాల గుహలు వేసేసినటువంటి మనిషి ప్రాణాలతో బయటకు వస్తాడా? రాడు అనడానికి నిదర్శనం ఏంటి? వెనకాల వారిని వేశారు, భార్యలు వేశారు, పిల్లలు వేశారు, వారందరినీ వేశారు. వేసిన తర్వాత ఆ గుహ అడుగునికి వెళ్ళకముందు వారిని ఏం చేసే సింహాలు చెప్పండి? తినేసాయి. మరి దానియేలు ఎందుకు ఏం చేయలేదు? రాజు మనోనేత్రాలు వెలిగించబడ్డాయండి. రాజు మనోనేత్రాలు వెలిగించబడ్డాయి కనుకనే రాజు అంటున్నాడు, అప్పుడు రాజాకు దర్యావేసు లోకమంతటా నివసించే సకల జనులకును రాష్ట్రములకును ఆయా భాషలు మాట్లాడు వారికి ఇలాగ రాయించును. మీకు క్షేమాభివృద్ధి కలుగును గాక. మీకు క్షేమాభివృద్ధి కలగాలి అంటే నా సముఖమున నియమించిన దేమనగా నా రాజ్యములోని సకల ప్రభుత్వములు ఎందండు నివాసుల దానియేలు యొక్క దేవునికి భయపడుచు ఆయన సముఖమున వణుకుచుండవలను. ఆయన జీవం గల దేవుడు, ఆయన యుగ యుగములు ఉండువాడు. ఆయన రాజ్యం నాశనం కానేరదు, ఆయన ఆధిపత్యం తుదమట్టుకును ఉండును. ఆయన విడిపించువాడును రక్షించువాడినై ఉండి పరమందును భూమి మీదను సూచక క్రియలను ఆశ్చర్య కార్యములను చేయువాడు. ఆయన సింహాల నోటి నుండి దానియేలు రక్షించును అని రాయించును. శాసనాలు ఇది రాయించాడంట. ఇదంతా చెప్పి ఆ దేవుడే దానియేలు సింహాల నోట్ల నుండి కాపాడ్డాడు. ఇంతకంటే ప్రత్యక్ష నిదర్శనం మీకు కావాలా అని రాశాడు. ఆశ్చర్యం, అద్భుతం. ఎవరైనా ఇంత పేరు ప్రఖ్యాతి తీసుకొచ్చాడు? ఒక భక్తుడు. అర్థమవుతుందా? ఈరోజు మనం భక్తులుగా కొనసాగుతున్నాం. దేవునికి ఎంత పేరు ప్రఖ్యాతి తీసుకొస్తున్నాం మనం విమర్శించుకోవాలి ఒకసారి. మన వల్ల లోకం ఏమైనా ఒకవేళ చెప్పండి అసహించుకుంటుందా? లోకం ఏమైనా మన గురించి తప్పుగా అనుకుంటుందా? లోకం ఏమైనా మన గురించి వేరే విధంగా అనుకుంటుందా? ఒకసారి మనం విమర్శించుకోవాలి. నచ్చలేని వాడు ఏదో అనుకుంటాడులేండి. ఎందుకంటే 120 మంది అధిపతులకి ఎలా ఉంటాడు మనోడు? చెడ్డోడే. అలాంటి వారి గురించి కదా అంటుంది. అధికారుల కనులకు నువ్వు ఎలా ఉన్నావు? లోకంలో పెద్దలైన వారికి నువ్వు ఎలా ఉన్నావు? ఇది మనకు కావాలి. అది కింద వచ్చిన వాళ్ళు ఏమని చెప్తున్నాడు చూడండి. ఈ దానియేలు దర్యావేషు ప్రభుత్వ కాలమందు పారసికుడగు కోరేషు ప్రభుత్వ కాలమందును వర్ధిల్లాడండి. ఎందుకు వర్ధిల్లాడు తెలుసా? దేవుని యందు యథార్థం కలిగి చెప్పండి జీవించాడు. దేవుని యందు యథార్థం కలిగి జీవించాడు. దేవునికి న్యాయవంతుడిగా జీవించాడు. ప్రజల పట్ల ఎలాంటి కల్మషం కూడా చూపించకుండా జీవించాడండి. మనము కూడా అలా జీవించాలి. కాబట్టి ఎప్పుడు కూడా చెడు భావజాలాలు మన హృదయంలో ఉంచకూడదు. ఒకవేళ నీ కళ్ళ ముందు నీ సహోదరుడు బాగా ఎదుగుతున్నాడా? సబాష్,
మర్చిపో, నీ హృదయం మంది సంతోషపడు, వాడు బాగా ఎదిగితే. కానీ నీ హృదయం మంది ఎప్పుడైతే కలమాసం పెట్టుకుంటావో ఆ కలమాసం నీ జీవితం తినేస్తుంది. నీ హృదయం మంది ఎప్పుడైతే కలమాసం కుళ్ళు పెట్టుకుంటావో అదే నేను తినేస్తుంది. తెలుసా? ఎదుటివారి పిల్లలు బాగా ఎదుగుతున్నారా? ఎదుటివారి పిల్లలు అన్ని విషయాల్లో వాళ్ళు అభివృద్ధి చెందుతున్నారా? నువ్వు సంతోషించు. వారిని బట్టి నువ్వు ఈర్ష్య చెందకు, వారిని బట్టి నువ్వు అసూయ చెందకు. వారిని బట్టి నువ్వు ఎప్పుడైతే ఈర్ష్య చెందుతావు, అసూయ చెందుతావు, అదే నీ మీదకి వస్తుంది. దానియేలుని వారు చంపాలనుకున్నారు, దానియేలు భూమి మీద లేకుండా చేయాలనుకున్నారు. ఎవరైతే అనుకున్నారో వాళ్ళే కాలగర్భంలో కలిసిపోయారు. అందుకే మన ప్రేమ ఎత్తితే ప్రేమే మన దగ్గరికి వస్తుంది, మంచి చేస్తే మంచి మన దగ్గరికి వస్తుంది. దానియేలు మంచి చేసాడు గనుకునే, చెప్పండి, దానియేలు మంచి చేసాడు కనుకనే దానియేలు విషయంలో దర్యావేషు అనే రాజు చట్ట విధాలుగా ప్రయత్నించాడు ఇడిపించడం కోసం. ఆ దరిద్రులు తప్పు చేశారు కనుకనే, చెప్పండి, తీసుకొచ్చి గుహలో వేయండి అన్నాడు. వేసారు. వేసిన వెంటనే అడుగునికి వెళ్ళకముందు వాళ్ళు ఏమయ్యారు? బలైపోయారు. ఒకవేళ రాజుకి వాళ్ళు మంచి చేసేసి ఉంటాయి, రాజు కాపాడే వాళ్ళని కాపాడతాడు. ఎందుకు కాపాడతాడో తెలుసా? ఎందుకు కాపాడతాడో తెలుసా? అక్కడ చట్టం వేరే దేవుడికి మొక్కితే వెయ్యాలి గుహలో, అవునా? వాళ్ళు వేరే దేవుడికి మొక్కట్లా, రాజుగా మొక్కుతున్నారు. కానీ రాజే వేయించాడంటే అర్థం ఏంటో తెలుసా? వారి క్రియలు బాగోలేదు. అందుకే మన క్రియలు ఎదుటి వారికి నచ్చే విధంగా ఉంటేనే, చెప్పండి, మన ఎదుటి వారి పట్ల ఆదరణ పొందగలుగుతాం, మంచి పేరు, మంచి గౌరవం పొందగలుగుతాం. కాబట్టి ఆలోచించండి. దేవుని కొరకు బ్రతకాలని ఆశిస్తూ నా దేవుని మాటలు ముగిస్తున్నాను. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకొని ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. మహాపరిశుద్ధుడా, ఇదిగో తండ్రి, నీ పిల్లల మధ్యకు నన్ను తోడుకొని వచ్చి ఉన్నారు ప్రభా. దానియేలు అనేటువంటి తండ్రి ఒక మహాభక్తుడి గురించి మనం చెప్పుకున్నాం ప్రభా. ఇదిగో ప్రభా, నీ కుమారుడు తండ్రి నీ పట్ల తండ్రి ఎలాంటి యథార్థమైనటువంటి జీవితం జీవించి బ్రతికాడో ఇదిగో తండ్రి మీకు తెలుసు ప్రభా. ఇదిగో తండ్రి, నీ కొరకు జీవించే భాగ్యం దినతను మాకు ప్రసాదించిన ప్రభా. యవ్వన కాలం మందున్న మేము తండ్రి మా నోటు మాటల చేత ఒకవేళ తండ్రి అపవిత్రులం అయిపోతున్నాయేమో, ఆడకూడని మాటలు మేము ఆడుతున్నాయేమో ప్రభా. తండ్రి మాటలు మేము ఆడకున్నది ఇదిగో తండ్రి నీ ఎట్ల తండ్రి పవిత్రంగా బ్రతకడానికి మీ కృపను దయచేయండి. తప్పుడు మాటలు ఇదిగో తండ్రి అశ్లీలతో కూడుకునేటువంటి పదజాలాలు ఇదిగో తండ్రి బూతులు కానీ ఇదిగో ప్రభా, తప్పుడు మాటలు కానీ ప్రభా ఏమైనా మేము మాట్లాడుతున్నామేమో ప్రభా. మాట్లాడకుండా ఇదిగో తండ్రి అపవాదిగాడు మా నోటి నుండి అలాంటి ఉచ్చరింపే పదాలు తండ్రి ఉచ్చరింపనివ్వకుండా ఇదిగో ప్రభా నీ కొరకు జీవించే భాగ్యం తండ్రి ప్రసాదించండి తండ్రి. ఇదిగో తండ్రి దానియేలు తండ్రి విషయంలో తండ్రి చేసినటువంటి అలాంటి కుళ్ళు కుట్రలు కుతంత్రాలు ఇదిగో తండ్రి మేము కానీ ఒకవేళ చేస్తున్నామేమో ఇతరుల పట్ల, ఇతరులు బాగుపడుతూ ఉంటే వాళ్ళు బాగును తండ్రి వాళ్ళు నోర్చుకోలేకపోతున్నామేమో తండ్రి. అటువంటి మనసును మాకు తీసిపోయండి. ఎవరు బాగుపడినా, ఎవరు తండ్రి బాగా బ్రతికినా వారందరూ మంచి కోరుకునే విధంగా తండ్రి మా బ్రతకడానికి మీ కృపను మాకు దయచేయండి. వచ్చిన బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. వృద్ధులు ఉన్నారు, యవన స్త్రీలు ఉన్నారు ఇదిగో ప్రభా, పేరున తండ్రి వారిని దీవించండి, ఆశీర్వదించండి. మీ యొక్క పనిలో ఇదిగో తండ్రి వారు చదువుతున్న చదువులో వారు చేస్తున్నటువంటి పని పాటలో ఇదిగో ప్రభా మీ యొక్క సహాయం, మీ యొక్క దయ, మీ యొక్క కరుణ, మీ యొక్క జాలి ఇదిగో తండ్రి వారు పేవించండి. ఇదిగో తండ్రి మీ పనిలో మీ యొక్క సేవా జీవితంలో తండ్రి వారందరూ కూడా ప్రభా ముందుకు నడుచుకున్న భాగ్యం తండ్రి ప్రసాదించండి. నువ్వు ఉండే లోకంలో వీళ్ళందరూ ఉండడానికి మీ కృపను తండ్రి వారికి నిండుగా ఉంచుతారని. ఇదిగో తండ్రి తిరిగి వెళ్తున్న మాకు తండ్రి మీ యొక్క పరిశుద్ధాత్మ సహాయాన్ని, మీ యొక్క కాపుదలు మాకు ఉంచి మళ్ళీ మా గుహాలకి తండ్రి సురక్షితంగా మేము చేరడానికి మీ కృపను దయచేస్తారని ఈ ప్రార్థన మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క పవిత్రమైన శ్రేష్టమైన పూజింపదైనటువంటి నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయో కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయో పరిశుద్ధాత్మ సహవాసం సకల ప్రజలకు మనకును సదాకాలం తోడే ఉండను కాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యు అండ్ ఆల్. థ్యాంక్ యూ అండ్ ఆల్. మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఏ ఒక్క వీడియోని మిస్ కాకుండా చూడాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.